గుడి సౌండో, బడి సౌండో, ట్రైన్ సౌండో, బస్ హార్నో, ఏదో ఒకటి ఏది వినిపిస్తే అది చెప్పు. కాన్సంట్రేట్ చెయ్యి. ఏమైంది? కళ్ళు మూసుకుంటే పీడకలు వచ్చింది. ఏమొచ్చింది? మన పెళ్లి సీన్ వచ్చింది. స్టూపిడ్. మన పెళ్లి నాకు కూడా ఒక పీడకలే. జరిగిపోయిన విషాదాన్ని కాదు గుర్తు చేసుకోవాల్సింది. ఇప్పుడు నీకు ఏం వినిపిస్తున్నాయో సరిగ్గా విని చెప్పు. ఉల్లిగడ్డలు కేజీ 50 రూపాయలు మాత్రమే. 100కి 2 కేజీలు. ఉల్లిగడ్డలు కేజీ 50 రూపాయలు. 100కి 2 కేజీలు. ఉల్లిపాయలు 100 రూపాయలకి 2 కిలోలంట. ఆపండి. చవగా అమ్ముతున్నాడు. 2 కిలోలు 100 రూపాయలేనంట. వాడిని ఆపండి. ఏ మెంటల్, ఇప్పుడు నీకు ఉల్లిపాయలు కావాల్సి వచ్చాయా? అయ్యో, వాడిని పట్టుకుంటే నా అడ్రస్ దొరుకుతుంది. వాడిక్కడికి దగ్గరలోనే ఉన్నాడు. అవును కదా, నేను లొకేషన్ కూడా రీచ్ అయిపోయాను. అలాగే ఉండు. అవును, నీకు ఆ డబ్బాలోంచి ఏమైనా కనిపిస్తున్నాయా? నాకు ఈ డబ్బాలోంచి కనిపించట్లేదు. లాజిక్ లేకుండా క్వశ్చన్ వేస్తారేంటి? ఇక నా వల్ల కాదు, నేను పడిపోతున్నాను. భానుని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? డబ్బు కోసమా? డబ్బు కోసమే అయితే ఏజేకి ఫోన్ చేసేవాళ్లు కదా. మరి ఎక్కడో భానుకి తెలియని చోట ఎందుకు కట్టిపడేశారు? భాను మీద పగతోనా, పంతంతోనా? అసలు భాను మీద అంత కోపం ఎవరికుంది? నా మటుకు నేనైతే భాను అత్తగా రావటం ఇష్టం లేక కోపం పెట్టుకున్నాను. జయమ్మ కోసం, ఏజే కోసం బలవంతంగా భరించాల్సి వచ్చింది కనుక ఆ ఇష్టం పెంచుకున్నాను. మరి భానుని పూజ చేయకుండా చేసి మరి అంటే నువ్వేమైనా చేసావా అక్క? భానుకి ఇంటి కోడలుగా ఉండే అర్హత లేదు. అర్హత లేని వాళ్లకి పూజ చేసే హక్కు లేదు. హక్కు లేని వాళ్ళు ఈ దక్షతో పోటీకొస్తే ఏం జరుగుతుందో తెలిసొస్తుంది. నా బట్టలన్నీ అనాథాశ్రమంలో ఇవ్వండి. నా మేకప్ సామాన్లు మీ కోడల మాయకి ఇవ్వండి. దానికి మేకప్ ఇచ్చి నా పని అయిపోయింది. ఇవే నా చివరి మాటలు. నేను పోయాక నా సమాధి మీద బేకరీ అని మాత్రం రాయించకండి. డబుల్ స్టార్ భానుమతి అని రాయించండి. అలా మాట్లాడకు భాను, నేను రాక్షసుని కాదు. ఒక మనిషి ప్రాణం పోతుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండలేను. భాను భాను మాట్లాడు. నేను లొకేషన్కి రీచ్ అయ్యాను. కనీసం ఏదైనా శబ్దం చేయి భాను, లేదంటే అరు. భాను మాట్లాడు.
బాబు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? పక్క గల్లీ నుంచి వస్తున్నాను అమ్ముకుంటూ. ఇటే బా. ముంగల్ రైట్. ఓకే. చేశాను జయమ్మ. ఏజే ఫోన్ కంటిన్యూస్ గా ఎంగేజ్ వస్తుంది, అటు భాను ఫోన్ కూడా ఎంగేజ్ వస్తుంది. అంటే ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటున్నట్టున్నారు. నేను మళ్ళీ ట్రై చేస్తాను, మీరేం టెన్షన్ పడకండి జయమ్మ. ఏజే ఎక్కడున్నా భాను నాకెలా తెలిసింది అనుకుంటున్నావా? నీలో నువ్వు నవ్వుకోవడం నేను చూశాను కాబట్టి. అవును, భాను కనిపించకుండా పోవడానికి కారణం నేనే. భాను తిరిగొచ్చాక నీ పేరు చెప్తే ఎలా అక్కా? భానుని స్పృహ తప్పించింది నేనే అని, ఇలా చేయించింది ఈ దక్షే అని ఒక్క దక్షకి మాత్రమే తెలుసు. ఇప్పుడు దక్ష మాయా చెప్పరు. చెప్తే నువ్వే చెప్పాలి. చెప్తావా? అసలు భానుని ఎక్కడ దాచిపెట్టావక్కా? మర్రి చెట్టు తొర్రలో, మంత్రగాడి బుర్రలో. బాను నీ వల్ల అవుతుంది, ఓపిక తెచ్చుకో. నా మాట విను బాను. బాను మాట్లాడు. గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ. నాకిక్కడ వినాయకుడి పాట వినిపిస్తుంది. గణేశాయ ధీమహి. గుళ్ళో గంట శబ్దం కూడా వినిపిస్తుంది. నాకు కూడా వినిపిస్తుంది. ఆ దేవుడే దారి చూపించేలా ఉన్నాడు. గీత సారాయ గీత తత్వాయ గీత గోత్ర. బాను ఓపిక తెచ్చుకో, నీ వల్ల అవుతుంది బాను. అరువు బాను. ధీమహి గుణాతీతాయ గుణాధీశ. హే బేకారి, హే బేకారి. ఓయ్ హిట్లర్, హే బేకారి మాట్లాడు. హిట్లర్, హిట్లర్.
భాను 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 భానులే భాను కళ్ళు తెరు నేను వచ్చాను భాను నిన్నే భాను భానులే భాను 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 నిన్నే భాను 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 కళ్ళు తెరు భానులే భాను 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 భాను
పూజ గురించి ఎందుకంత టెన్షన్ పడుతున్నారు జయమ్మ? భాను రావాలని కూర్చుంటే టైం అయిపోతుంది. ఎప్పట్లాగే నేనే చేస్తాను. నేను భాను గురించి బాధపడుతున్నాను. నువ్వు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నావు. ఎప్పుడే పనిచేయాలో నీకు తెలిసేమో గాని ఎప్పుడు ఏం మాట్లాడాలో మాత్రం నీకు తెలీదు. ఇప్పుడు నువ్వు వచ్చి పూజ చేస్తే తప్ప దేవుడు వరాలిస్తానని నీతో ఏమీ చెప్పలేదు. భాను లేకుండా ఈ ఇంట్లో పూజ జరగదు. భానుని తీసుకొచ్చాను జయమ్మ. నేనొచ్చాను జయమ్మ, మీకోసమే తిరిగొచ్చాను. మీరు నాకు అప్పచెప్పిన పని పూర్తి చేయాలి కదా, అందుకే పూజ చేయాలని వచ్చేసాను. భాను, భాను, ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది? ఎవరు నేను ఎత్తుకెళ్ళి దాచిపెట్టింది? అసలు వాళ్ళెవరు? నీ మీద అంత పగ ఎవరికుంది? నిన్నెక్కడ దాచిపెట్టారు? భాను ఆ పీడకల నుంచి ఇంకా తేరుకోనట్టుంది. ఇప్పుడు చెప్పేజే, భానుకేమైంది? అసలు ఏం జరిగింది? నాకు అంతకు ముందు ఏం జరిగిందో తెలియజేయమ్మా. భానుని వెతుకుతూ వెళ్తే ఓ గదిలో ఓ అట్టపెట్టిలో ఎవరో బంధించుంచారు. నేను వెళ్లేసరికే భాను స్పృహ తప్పుంది. తను షాక్లో ఉందనే నేను ఏ డీటెయిల్స్ అడగలేదు. ఇంట్లో ఉండాల్సిన నువ్వు అక్కడెలా ఉన్నావు? నిన్నెవరలా బంధించారు? తప్పు ఎవరు చేసినా తప్పే కదా. కాదని ఎవరంటారు?
చేసిన వాళ్ళని వదిలేయడం కూడా తప్పే కదా జయమ్మ. ఖచ్చితంగా తప్పే అవుతుంది. అయితే ఆ తప్పు నేనెందుకు చేయాలి? తప్పు చేసిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. నన్ను ఒక అట్టపెట్టెలో పడేసి ఊపిరాడకుండా చేసి నరకం చూపించిన మనిషి ఇక్కడే ఉన్నారు.